హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేత ట్రిపుల్ సెవెన్ టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కేత ట్రిపుల్ సెవెన్ టారోట్ని. ఓకే, సో ఈరోజు టాపిక్ వచ్చేసి వాట్ లెసన్ ఈజ్ మే బ్రింగింగ్ ఫర్ యూ. ఓకే, సో మీరు ఏం లెసన్స్ నేర్చుకోబోతున్నారు, ఈ మే మంత్ మీకు ఏం నేర్పిస్తుంది అనే దాని మీద టాపిక్ చూడబోతున్నాం. ఓకే, సో మీరు మీ లైఫ్లో నేర్చుకోవాల్సిన లెసన్స్ ఏమిటో చూద్దాం. ఓకే, సో ప్లీజ్ మా వ్యూవర్స్ మే మంత్లో ఏమేమి లెసన్స్ నేర్చుకోవాలో ప్లీజ్ లెట్ మీ నో. వాళ్ళ లైఫ్లో ఏమేమి లెసన్స్ నేర్చుకోవాలో ప్లీజ్ లెట్ మీ నో. థ్యాంక్ యూ యూనివర్స్. వ్యూవర్స్కి ఏం లెసన్స్ నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ కార్డ్ వచ్చేసింది ద ఫూల్ కార్డ్. ఎస్, సో ఫుల్ కార్డ్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే న్యూ బిగినింగ్స్, డెఫినెట్గా న్యూ లెసన్సే నేర్చుకుంటారు మీరు. ఓకే, సో ఇఫ్ యూర్ ద స్టార్టింగ్ స్టేజ్ డెఫినెట్గా మీరు చాలా జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, ఒకవేళ కనుక ఇంతకుముందు లైఫ్లో అన్నీ కోల్పోయాను అని అనుకుంటే డెఫినెట్గా న్యూ స్టార్ట్ అయితే బిగిన్ అవుతుంది మీ లైఫ్లో. ఓకే, సో డెఫినెట్గా ఫ్యామిలీ మంచి లైఫ్ అనేది చూస్తారు. ఓకే, ఫ్యామిలీ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి, అవి సాల్వ్ అవ్వడం చూస్తారు. ఓకే, మే మంత్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మీకు ఎనర్జీస్ అనేటివి చాలా పాజిటివ్గా మారబోతున్నాయి. ఓకే, సో నో నీడ్ టు వరీ. సో ఇక్కడ 11 అనే మెసేజ్ వస్తుంది. సో ఇట్ మీన్స్ అ న్యూ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అండ్ 3 ఆఫ్ వ్యాండ్స్. సో వ్యాండ్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. మేబీ యూ విల్ బీ ఫోకసింగ్ అబౌట్ ద కెరియర్లో ఎక్కడెక్కడ లెసన్స్ నేర్చుకోవాలో అవి మీరు కరెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, సో సో ఇక్కడ ట్రావెల్ కూడా కనిపిస్తూ ఉంది. మేబీ మీరు ఏమైనా ట్రావెల్ చేయొచ్చు, ఐదర్ ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే, కెరీర్ పరంగా అయినా సరే. ఇక్కడ ట్రావెల్ అనేది కనిపిస్తుంది. యూ విల్ బీ బిజినెస్లో అయితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కనిపిస్తూ ఉంది. అండ్ యు ఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ కరేజ్, స్ట్రెంగ్త్ టు ఫైట్ అవుట్. ఓకే, సో మీరు ఏమేమి మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అవన్నీ మీకు వస్తున్నాయి. ఓకే, సో నో నీడ్ టు వరీ. బాటమ్ ఆఫ్ ది డెక్ 9 ఆఫ్ పెంటికల్స్. స్ట్రెంగ్త్ కార్డ్ ఏం చెప్తుంది అంటే మీరు ఏది మేనిఫెస్టేషన్ చేస్తున్నారో అది మీకు దక్కి తీరుతుంది. ఓకే, సో మీరు లెసన్స్ నేర్చుకుంటూనే ఆ ఛాలెంజెస్ని ఫైట్ అవుట్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో హై ప్రిస్టెస్ ఈజ్ సేయింగ్ దట్ యువర్ ఇంట్యూషన్ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ గైడెన్స్, కరెక్ట్ గైడెన్స్. అంటే మీరు నేర్చుకునే లెసన్స్ ప్రకారం మీ ఇంట్యూషన్ అనేది హీల్ అవుతుంది, గ్రో అవుతుంది. యూ విల్ బీ అట్రాక్టింగ్ లాట్స్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అంటే పాజిటివ్ వేలోనే అది ఇక మీదట అట్రాక్ట్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఒక చాప్టర్ అయితే ఇంకొక చాప్టర్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది మీ లైఫ్లో, విచ్ విల్ బి వెరీ పాజిటివ్ ఎనర్జీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, అండ్ 6 ఆఫ్ వ్యాండ్స్ డెఫినెట్గా రికగ్నిషన్ కావాలైతే రికగ్నిషన్. ఇప్పటివరకు చాలా హర్డల్స్ ఫేస్ చేశారు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఆ ఛాలెంజెస్లో కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు, స్ట్రెంగ్త్తో మీరు ఫైట్ అవుట్ చేశారు. సో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్లోనే మీరు గెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. సో యూ హ్యావ్ లెర్న్డ్ లాట్స్ ఆఫ్ లెసన్స్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ మీ లైఫ్లో ఉన్న బర్డన్స్ అయితే చాలా ఉన్నాయి. సో యు ఆర్ యాజ్ ఎ హెల్పింగ్ పర్సన్ యూ విల్ బీ స్ట్రగ్లింగ్ అ లాట్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఇతరులకి హెల్ప్ చేస్తూ మీరు బర్డన్స్ అనేటివి పెంచుకుంటున్నారు. సో యూ నీడ్ టు లెర్న్ లెసన్ ఫ్రమ్ దిస్, దట్ యూ షుడ్ నాట్ బీ బర్డన్ అబౌట్ యువర్ కెరియర్. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, ఎక్కువగా ఆలోచించడం అలాంటివి చేయొద్దు. ఓకే, దిస్ ఇస్ ద లెసన్ విచ్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ మే మంత్. ఓకే, దట్స్ వాట్ ద గాడ్ ఈస్ సేయింగ్. అండ్ పెంటికల్స్ డెఫినెట్గా మీకు మంచి ప్రాస్పరిటీ అట్రాక్ట్ అవుతుంది. యు ఆర్ ఎన్ చార్మింగ్ అండ్ యూ విల్ బీ సెలబ్రేటింగ్ అబౌట్ దట్. ఓకే, సో మీరు ఎక్కడైతే సక్సెస్ చూస్తారో రికగ్నిషన్ వస్తుంది, ప్రమోషన్స్ వస్తాయి, అక్కడక్కడ మీరు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో అన్నీ బ్యాక్ టు బ్యాక్ పాజిటివ్ కార్డ్సే ఉన్నాయి. పాస్ట్ లైఫ్ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్ని కలవటం, అలాగా పార్టీ చేసుకోవడం అలా జరుగుతుంది. జడ్జ్మెంట్స్, ఎక్కడెక్కడ జడ్జ్మెంట్స్ రావాలో అక్కడక్కడ జడ్జ్మెంట్స్ కరెక్ట్గా వస్తూ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ అట్ ఆల్. ఓకే, సో ఓవరాల్గా లెసన్స్ అనేటివి మీకు నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే ఓవర్ స్ట్రెస్ అవ్వద్దు, ఓవర్ బర్డన్ అవ్వద్దు, ఎవరి పనులు వాళ్ళని చేయని మీ నెత్తిన వర్క్ అనేది మీ నెత్తిన వేసుకోవద్దు అనేది ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన లెసన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ ఒరాకల్ స్పిరిట్తో మీరు మే మంత్లో ఏం లెసన్స్ నేర్చుకోవాలనేది చూద్దాం. మే మంత్లో మా వ్యూవర్స్ ఏం లెసన్స్ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ యూనివర్స్. షో దేర్ ఎనర్జీ. థ్యాంక్ యూ యూనివర్స్. మే మంత్లో వాళ్ళు ఏమి లెసన్స్ నేర్చుకోవాలి. ఓకే, సో ద కార్డ్స్ ఆర్ హియర్. ఆర్కేంజల్స్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ నేర్చుకోవాలి, కంపాషన్, ఫర్గివ్నెస్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో
సో ఇతరుని క్షమించడం అనేది నేర్చుకోవాలి. గాడెస్ ఆఫ్ డ్రీమ్స్, విజన్, ఇంట్యూషన్, రిసెప్టివిటీ. ఓకే, సో మీకు ఒక విజన్ ఉంది, ఆ విజన్ని ఫోకస్ చేయండి. దట్స్ వాట్ ద లెసన్ యూ హ్యావ్ టు లెర్న్. మీ ఇంట్యూషన్ని మంచిగా హీల్ అవుతుంది. సో డోంట్ స్పాయిల్ దట్ ఇంట్యూషన్, ఫాలో ద ఇంట్యూషన్. ఓకే, అండ్ నెక్స్ట్ జర్నీ గైడ్, ట్రావెల్ చేంజ్ ఇన్ యువర్ లొకేషన్స్. సో ఇక్కడ ట్రావెల్ అనేది ఉంది, చెప్పాను కదా ట్రావెల్ అనేది కనిపిస్తుంది అని. మేబీ యూ విల్ బీ గోయింగ్ అవుట్ సైడ్ కంట్రీస్. ఓకే, చేంజ్ ఇన్ లొకేషన్ కూడా కనిపిస్తుంది. మేబీ మీరు అవుట్ సైడ్ కంట్రీస్కి ట్రావెల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కనెక్షన్స్, పార్ట్నర్షిప్స్, కాంట్రాక్ట్స్, కమిట్మెంట్స్, ఇవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్గా నెరవేరుతుంది. ఓకే, పార్ట్నర్షిప్స్లో బర్డన్స్, స్ట్రెస్, ఈ లెసన్లో మీకు కనెక్షన్స్లో ఏం చెప్తుంది అంటే మీరు ఇతరులకి పార్ట్నర్షిప్స్లో హెల్ప్ చేయడం, ఆర్ఎల్స్ కాంట్రాక్ట్ వైజ్, కమిట్మెంట్ వైజ్ మీరు కనుక హెల్ప్ చేశారంటే బర్డన్ అంతా మీ నెత్తి మీద పడుతుంది అనేసి ఇక్కడ మెసేజ్ అనేది మీకు వస్తుంది. ఓకే, సో ఎవరి వర్క్స్ వాళ్ళు చేస్తే మంచిది. ద హీలింగ్ హార్ట్, లవ్, యాక్సెప్టెన్స్ అండ్ రొమాన్స్. సో డెఫినెట్గా మీకు ఒక మంచి ఎనర్జీ వైబ్ అనేది ఉంటుంది ఈ మే మంత్ అంతా కూడా. ఓకే, సో ఎవరెవరికైతే ఇష్యూస్ ఉన్నాయో ఇంతకుముందు రిలేషన్షిప్లో ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయి. ఓకే, సో బట్ యూ నీడ్ టు టేక్ యాక్షన్స్ ఫర్ యువర్ రిలేషన్షిప్స్. ఓకే, నెక్స్ట్ 2 కార్డ్స్ వచ్చేసే మనకి. ఫస్ట్ కార్డ్ ఈజ్ డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. ఓకే, సో కొంచెం ప్రైడ్ అనేది మీరు తీసుకురావద్దు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, కెరీర్లో అయినా, రిలేషన్షిప్ అయినా, ఎనీథింగ్. ఓకే, సో యూ నీడ్ టు టాక్ ఇన్ అ పొలైట్ వే. వాట్ డూ యూ నీడ్ టు రిలీజ్, మీరు ఏం రిలీజ్ చేయాలి? ద లెసన్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్, యూ నీడ్ టు రిలీజ్ దాట్. ఓకే, అండ్ అంటే ద లెసన్స్ విచ్ యూ హ్యావ్ లెర్న్డ్ అండ్ the burden, the stress which you are kept inside you need to release that. Okay, adjustments are required wherever required. Okay, సో మీ రిలేషన్షిప్లో అయినా సరే, ఆర్ ఎల్స్ మీ కెరీర్లో అయినా సరే, ఎక్కడైనా సరే అడ్జస్ట్మెంట్స్ అనేటివి చాలా చాలా అవసరం. ఓకే, సో ఇదొక మెసేజ్. అండ్ యు ఆర్ గుడ్ ఎనఫ్, మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ, డెఫినెట్గా. సో యూ నీడ్ టు హ్యావ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్. స్పిరిచువాలిటీ కూడా మీకు కొంచెం మంచిగా హీల్ అవుతుంది కాబట్టి, మీ ఇంట్యూషన్ గ్రో అవుతుంది కాబట్టి ప్రాక్టీస్ మెడిటేషన్ ఎవ్రీ డే సో దట్ ఇట్ విల్ హెల్ప్ ఫర్ యువర్ లైఫ్. ఓకే, సో ఇది ఓవరాల్గా రీడింగ్. లెసన్స్ ఏం నేర్చుకోవాలి, స్ట్రెస్, బర్డన్స్ అన్నీ కూడా తగ్గించుకోవాలి మీరు. ఓకే, దిస్ ఇస్ ద లెసన్, బిగ్గెస్ట్ లెసన్ యూ హ్యావ్ టు లెర్న్ ఇన్ దిస్ మే మంత్. ఓకే, సో వీడియో కనుక నచ్చితే లైక్ వేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే, సో దట్ ఈ వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, Keta777 టారోట్ని. ఓకే, ఎవ్రీడే 8 PM మనకి లైవ్ సెషన్స్ అనేటివి జరుగుతాయి. సో లైవ్ సెషన్స్ కూడా అటెండ్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.